सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्री सहस्रकोटियुगधारिण ओं नमः इति। पवमानस्सु वर्जनः पवित्रेण विदर्शनिः यः पूता स पुनातु मा पुनन्तु मादेव जनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवतो पवित्रेण पुनाहि मा शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा क्रतूरनो वित्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर ब्रह्मदेन मुनीमहे उभाभ्यां देव सवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे यः पावमाने दध्येति अर्जिभिस्सम्पृतगुं सर्वगुं स भूतमश्नाति सतितं मातरिश्वना पावमानीर्य अध्येति अर्जिभिस्सम्पृतगुं रसं तस्मै सरस्वती दुहे शीलगो सर्वधर्मबोधकं भावमानी स्वस्तयनीः सुदुगाहि यजमानचत सुदुगाहि कृतश्चितः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा येन शास्त्रधारेण भावमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं सदोऽध्यामगोभिरन्मयो तेन ब्रह्मविदो वयो भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीतिः सह मा पुनातु सोमस्वस्या वरुणः समीत्स्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनादो नमोस्तमन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिश्वरवाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्री सहस्रकोटियुगधारिण ओं नमः इति। तत्संयोरावृणीमहे घातो यज्ञाय घातो यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातु भेषजौ षण्णास्तु द्विवदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। पाद प्रक्षालन मुहूर्त सुमुहूर्त अस्तु। सुमुहूर्तकाले सूर्यादीना नवानां ग्रहाणाम् अत्यन्तातिशय अनुकूल्यत तीर्थं शुभफलावाप्त्य सिद्धिरस्तु तथास्तु। शुभफलावाप्त्य सिद्धिरस्तु। రెండు చేతులతో పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తం అస్తు। सहस्रमूर्तने सहस्रपादाक्षी वरवाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। सहस्रकोटियुगधारिण ओं नमः इति। మా భక్తులందరూ దీన్ని ఏం పిలుస్తారు చెప్పండి? చటారే చటగోపురం. దీని కరెక్ట్ పేరు చెప్పిన వాళ్ళకి ఈ రోజు గిఫ్ట్ ఇస్తారు రవి గారు. దీని కరెక్ట్ పేరు పలకాలి. కరెక్ట్ పేరు చెప్పండి. షఠారి. దానికి చటారి చటగోపురం చటగోపురం పెట్టండి. షఠారి అంటే అర్థం ఏంటి? పాద పద్మాలు. పాద పద్మాలు సరే. దాని తర్వాత అర్థం షఠారి. ఆ పదంలోనే అర్థం ఉంది చెప్పాలి. తెలుసుకుంటారా ఈరోజు? నిన్న షటారి యొక్క మహనీయుడైనటువంటి స్వామివారి పుట్టినరోజు. నిన్న నమ్మాళ్వారు అంటారు వారు. తెలుసా నమ్మాళ్వారు ఎవరికైనా తెలుసా? ఇక్కడ 108 వైష్ణవ దివ్య దేశాల్లో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. వారిలో ఫస్ట్ కలియుగం మొదలైన 40 రోజులకు పుట్టారు వారు. అందరికీ పుట్టంగానే ఏడుస్తారు కదా, వారు ఏడవలేదు. ఈ శటము అనేటువంటిది ఒక అజ్ఞానపు గాలి. అంటే ఇప్పుడు మనకు ఆకలి, కోపం, దాహం, ఈగో అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కలిపితేనే శటము అనేటువంటి అజ్ఞానపు గాలి పుట్టంగానే మనకి భూమి మీద దిగంగానే వస్తుంది. ఆ మహనీయుడు దాన్ని నాకు వద్దు, శట కోపుడు, కోపించి వదిలేశాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని. అందుకని ఆయనకి శటారి అని పేరు వచ్చింది. ఆయన 32 ఏళ్ళు జీవించి శ్రీవారిని 108 దివ్య పాసురాలు, తమిళనాడులో తిరువాయిముడి అంటారు, ఆ పాసురాలన్నీ కూడా వారు చెప్పి అప్పుడు భగవంతుడు వారికి ఇచ్చారు. ఇది వైష్ణవ దేవస్థానంలో మాత్రమే షటారి అని పిలవాలి. ఇప్పుడు శివాలయాల్లో, సాయిబాబా గుళ్ళలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు. కానీ షటారి అనేది వైష్ణవ దేవస్థానానికి మాత్రమే సంబంధించి. మనం ఎప్పుడైనా వెళ్తాం శివాలయాన్ని, పెడతారా లేదా మీకు? మనం పెట్టించుకొని వచ్చేస్తాం, మనకు తెలుసుకో.
ఇట్లా కాకుండా వైష్ణవ దేవస్థానంలోనే షటారి తీసుకోండి. ఇంకెక్కడైనా పాదాలు అని పిలవండి, శ్రీ పాదాలు. ఆయనకి షటారి అని పేరు. ఆయన నిన్న పుట్టినరోజు స్వామివారిది. నమ్మాళ్వారు అంటారు కదండి. వచ్చే సంవత్సరానికి మన తిరువాయువుడంతా కూడా మన గుళ్ళో సేవించుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నించాలి. అటువంటి దివ్య షటారిని పాద ప్రక్షాళన చేశారు ఉభయకర్తలు. వారి పై వస్త్రంతో తుడిపించండి. తదుపరి స్వామివారి యొక్క గోత్రప్రవులు వారి పై వస్త్రంతో. స్వామివారి ఎవరు, వారి తండ్రి గారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి ముత్తాత గారు ఎవరన్నీ కూడా ఇప్పుడు మనం ప్రవట్ల రూపంగా తెలుసుకుందాం. అలాగే